Hello everyone, welcome back to my channel Tackle Knowledge Channel. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Tackle Knowledge ఛానల్ని. ఓకే, సో మనం అయితే నిన్నటి వరకు ఇక్కడ వరకు అయితే డిస్కస్ చేసాము. ఈరోజు మనం క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి కంటిన్యూషన్ చేద్దాం. ఓకే, సో మెండల్స్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వాజ్ ఆల్మోస్ట్ యూనివర్సలీ ignored by his contemporaries. సో మెండల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది యూనివర్సల్గా ఇగ్నోర్ చేశారనమాట ఆయన యొక్క థియరీస్ని. ఓకే, సో దిస్ వాజ్ పార్షియలీ బికాస్ ఇన్ అనలైజింగ్ హిస్ డేటా హీ యూజ్డ్ ప్రాబబిలిటీ థియరీ. సో ఆయన అనలైజల్స్లో పార్షియల్గా ప్రాబబిలిటీ డేటాని థియరీగా యూజ్ చేశారనమాట. అండ్ ఏలియన్ సబ్జెక్ట్ టు మోస్ట్ బయాలజిస్ట్స్ ఆఫ్ ది టైమ్. సో అదే ప్రాబబిలిటీ అనేది an alien subject to most biologists of the time. Okay, the major reasons his theory was ignored, however, is that it was ahead of its time. So major reason వచ్చేసి ఆయన థియరీని వాళ్ళు ఇగ్నోర్ చేశారనమాట. ఓకే, సో ఆయన థియరీని ఇగ్నోర్ చేశారు. సో టైం వెళ్ళే కొద్దీ contemporary knowledge of anatomy and physiology provided no basis for its understanding. So contemporary knowledge of anatomy and physiology గురించి ఆయన అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం అనేది పట్టిందనమాట. ఫర్ ఇన్స్టెన్స్ మైటోసిస్ అండ్ మియోసిస్ హ్యాడ్ ఎట్ టు బి డిస్కవర్డ్. సో ఇంకా ఫర్దర్గా చూసినట్టయితే మైటోసిస్ అండ్ మియోసిస్ అనేది ఇంకా కనుక్కోవాల్సి ఉంది. ఓకే, ఎట్ ఆఫ్టర్ మెండల్స్ వర్క్ వాజ్ రీడిస్కవర్డ్ ఇన్ 1900. ఇట్ వాజ్ షోన్ దట్ హిస్ ప్రిన్సిపల్స్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్హెరిటెన్స్ ఇన్ యానిమల్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ప్లాంట్స్. ఓకే, సో ఆయన మెండల్ సైంటిస్ట్ మళ్ళీ రీడిస్కవర్ చేశారనమాట 1900లో. సో ఆయన వర్క్ అనేది అగైన్ రీడిస్కవర్ చేశారు 1900స్లో. ఓకే, సో ఆ రీడిస్కవరీలో ప్రిన్సిపల్స్ అనేది సో ఇన్హెరిటెన్స్ ఇన్ యానిమల్స్ అండ్ సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. ఆ ప్రిన్సిపల్స్లో ఆయన ఇన్హెరిటెన్స్ ఇన్ యానిమల్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ప్లాంట్స్ రెండిట్లోనూ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఓకే, so in 1903, as a result of the realization that chromosomes and genes behave in a parallel fashion. So 1903లో ఆయన రియలైజ్ అయింది ఏంటంటే క్రోమోజోమ్స్ అండ్ జీన్స్ అనేటివి ఒక ప్యారలల్ ఫ్యాషన్లో బిహేవ్ చేస్తున్నాయి అని తెలుసుకున్నారు. ఓకే, వాల్టర్ సుథాన్ formulated the chromosomal theory of inheritance, in which he hypothesized that genes are part of chromosomes. సో వాల్టర్ సుథాన్ అనే ఇంకొక సైంటిస్ట్ ఆయన ఫార్ములేట్ చేసింది ఏంటి అంటే క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది అవి జీన్స్లో ఒక పార్ట్ ఆఫ్ ది క్రోమోజోమ్స్. ఓకే, సో జీన్స్ అనేటివి ఒక పార్ట్ ఆఫ్ ది క్రోమోజోమ్ అనేసి ఆయన హైపోథెసైజ్ చేశారు. ఓకే, ద ఫస్ట్ ట్రేట్ టు బి అసైన్డ్ క్రోమోజోమల్ లొకేషన్ వాస్ దట్ ఆఫ్ సెక్స్. సో ఫస్ట్ ట్రైట్లో వచ్చేసి అసైన్ చేసింది ఏంటంటే క్రోమోజోమల్ లొకేషన్ అనేది అది సెక్స్ ద్వారానే ఈ క్రోమోజోమల్ లొకేషన్ అనేది తెలుస్తుంది ఫస్ట్ ట్రైట్లో అనేసి ఆయన అసైన్ చేశారనమాట. ఓకే, ఇన్ మోస్ట్ యూకారియోట్స్ ద సెల్స్ ఆఫ్ ఫీమేల్స్ ఈచ్ కంటైన్ 2 copies of X chromosome XX, whereas male cells contain 1 copy of X and morphologically distinct Y chromosomes XY. సో ఈయన ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఎక్కువగా యూకారియోట్స్లో అది మనం ఫీమేల్స్లో కనుక చూసినట్టయితే 2 copies of X chromosomes అనేటివి ఉన్నాయి. ఓకే, సో XX అనేది ఫీమేల్ అవుతుంది అప్పుడు మనకి. ఓకే, వేరాస్ మేల్లో మనకి ఒక కాపీ ఎక్స్ ఉంటుంది, ఇంకొక కాపీ వై అనేది ఉంటుంది, అప్పుడు ఇది మేల్ వస్తుంది. ఓకే, సో క్లారిటీగా తెలుసుకోండి. XX అంటే ఫీమేల్, ఓకే, XY అంటే మేల్. ఓకే, సో అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఓకే, ఓవా మస్ట్ therefore contain a single X chromosome and sperm contains either an X or a Y chromosomes. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫీమేల్స్లో ఓవా అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఆ ఓవాలో ఓన్లీ సింగిల్ X క్రోమోజోమ్ అనేది
ఉంటుందన్నమాట. ఓకే, సో ఓవాలో మనకి ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఉంటుంది కాబట్టి సింగిల్ ఎక్స్ క్రోమోజోమ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది ఓవాలో. ఓకే, అండ్ స్పర్మ్లో వచ్చేసి మనకి ఎదర్ ఎక్స్ అన్న ఉంటుంది ఆర్ ఎల్స్ వై అన్న ఉండొచ్చు. ఓకే, సో స్పర్మ్లో ఎక్స్ అయినా ఉండొచ్చు లేదంటే వై అయినా ఉండొచ్చు. ఓకే, రెండు ఉంటాయి అన్నమాట, రెండు ఉండొచ్చు. ఓకే, కానీ స్పర్మ్ ఏది రిలీజ్ చేస్తే ఆ క్రోమోజోమ్ అనేది ఫ్యూజ్ అవుతుంది ఓవాతో. ఓకే, fertilization by an X-bearing sperm therefore results in a female zygote and fertilization by a Y-bearing sperm yields a male zygote. So fertilization లో X-bearing sperm అనేది దాని యొక్క రిజల్ట్ చూస్తే ఫీమేల్ జైగోట్ ఫామ్ అవుతుంది. ఓకే, అలాగే మనం ఫర్టిలైజేషన్ ఆఫ్ వై బేరింగ్ స్పర్మ్ కనుక చూసామంటే అది మేల్ జైగోట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ ఏమంటున్నారంటే ఫర్టిలైజేషన్లో ఎక్స్ బేరింగ్ స్పర్మ్ ఎక్స్ బేరింగ్ స్పర్మ్ని చూసినట్టయితే స్పర్మ్ అది ఏం చేస్తుంది, ఫీమేల్ జైగోట్ని ఫామ్ అవుతుంది. ఓకే, ఫీమేల్ జైగోట్ ఈజ్ ఫార్మ్డ్. ఓకే, అర్థమైందా? అండ్ వై బేరింగ్ స్పర్మ్ని కనుక చూసినట్టయితే సో ఇది మేల్ జైగోట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, మేల్ జైగోట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అది ఇక్కడ చెప్పారనమాట. దిస్ ఎక్స్ప్లెయిన్స్ ద అబ్జర్వ్ 1:1 రేషియో ఆఫ్ మేల్స్ టు ఫీమేల్ ఇన్ మోస్ట్ స్పీషీస్. సో ఎక్కువ స్పీషీస్లో 1:1 రేషియోలో మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఇది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఓకే, సో 1:1 రేషియోలో ఈక్వల్గానే అవి క్యారీ ఆన్ అవుతున్నాయి. ఓకే, ద ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్ ఆర్ రెఫర్డ్ టు యాజ్ సెక్స్ క్రోమోజోమ్ అండ్ అదర్స్ ఆర్ నోన్ యాజ్ ఆటోసోమ్స్. సో ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ని సెక్స్ క్రోమోజోమ్స్ అని పిలుస్తారు. అలాగే వేరే క్రోమోజోమ్స్ని మనం ఆటోజోమ్స్ అని పిలుస్తాము. ఓకే, ఫ్రూట్ ఫ్లైస్ ఆర్ ఫేవరెట్ జెనెటిక్ సబ్జెక్ట్. సో ఫ్రూట్ ఫ్లైస్ వీటిల్ని ఫ్రూట్ ఫ్లైస్ అని అంటాం మనం. ఓకే, సో ఇది జెనెటిక్స్లో ఫేవరెట్ సబ్జెక్ట్ అనమాట. The pace of genetic research greatly accelerated after Thomas Hunt Morgan began using the fruit fly Drosophila melanogaster. So వీటిని Drosophila melanogaster అని సైంటిఫిక్ నేమ్లో పిలుస్తారు యాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్. సో ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్గా ఈ ఫ్రూట్ ఫ్లై Drosophila melanogasterని ఓకే థామస్ హంట్ మోర్గన్ సైంటిస్ట్ అయిన ఎగ్జాంపుల్గా ఈ జెనెటిక్ సబ్జెక్ట్లో తీసుకున్నారనమాట. ఓకే, దిస్ స్మాల్ prolific insect which is often seen hovering around ripe fruit in summer and fall. So ఈ ఫ్రూట్ ఫ్లై అనేది సమ్మర్ సీజన్స్లో అండ్ ఫాల్ సీజన్స్లో రైపన్ ఫ్రూట్ చుట్టూ తిరగడం చూసారనమాట సైంటిస్ట్. ఓకే, ఈజ్ ఈజీలీ మెయింటైన్డ్ ఇన్ ద laboratories. సో ఇవి ఈజీగా మెయింటైన్ చేయొచ్చు ల్యాబొరేటరీస్లో. వేర్ ఇట్ ప్రొడ్యూసెస్ అ న్యూ జనరేషన్ ఎవ్రీ 14 days. సో ఆయన కనిపెట్టింది ఏంటంటే ఎవ్రీ 14 daysలో న్యూ జనరేషన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఈ ఫ్రూట్ ఫ్లైస్. ఓకే, విత్ డ్రోసోఫిలా ద రిజల్ట్స్ ఆఫ్ జెనెటిక్ క్రాసెస్ క్యాన్ బి డిటర్మైన్డ్ సమ్ 25 times ఫాస్టర్ దాన్ దే క్యాన్ విత్ పీస్. సో ఈయన థామస్ హంట్ మోర్గన్ ఏం చెప్తున్నారంటే డ్రోసోఫిల్లా మనం జెనెటికల్ క్రాస్లో డ్రోసోఫిల్లా కనుక ఎగ్జాంపుల్గా తీసుకున్నామంటే 25 times ఫాస్టర్గా జనరేషన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఓకే, సో పీస్ సైంటిస్ట్ మెండల్ వచ్చేసి పీస్లో చెప్పారు కదా, అలాగే ఈయన డ్రోసోఫిల్లాలో 25 times ఫాస్టర్గా జనరేషన్స్ అనేటివి ప్రొడ్యూస్ చేయొచ్చు అనేసి ఈయన ప్రూవ్ చేశారనమాట సైంటిస్ట్ థామస్ హాంట్ మోర్గన్. ఓకే, Drosophila is presently the genetically best characterized higher organisms. So Drosophila అనేది ఇప్పుడు presently జెనెటికల్లో బెస్ట్ క్యారెక్టరైజ్డ్ హైయర్ ఆర్గనిజం అనేసి సైంటిస్ట్ నిరూపించారు. ఓకే, ద ఫస్ట్ నోన్ మ్యూటెంట్ స్ట్రెయిన్ ఆఫ్ డ్రోసోఫిలా హ్యాడ్ వైట్ ఐస్ రాదర్ దాన్ ది రెడ్ ఐస్ ఆఫ్ వైల్డ్ టైప్. సో మనం వైల్డ్ టైప్ని కనుక చూసామంటే డ్రోసోఫిల్లాకి దానికి రెడ్ ఐస్ ఉంటుంది. ఓకే, రెడ్ కలర్లో ఐస్ ఉంటుంది. ఒకవేళ కనుక మ్యూటెంట్ అయ్యిందంటే ఆ డ్రోసోఫిల్లాకి వైట్ కలర్ ఐ ఉంటుంది. ఓకే, సో అక్కడికి ఇన్ నేచర్
through genetic crosses of the white eye strains. So genetic crosses తో మనకి ఈ white eye strain అనేది తెలిసిందన్నమాట. ఓకే, with the wild type. So wild type తో మనము ఈ జెనెటిక్ క్రాస్ లో వైట్ ఐ స్ట్రెయిన్ తో వైల్డ్ టైప్ తో క్రాస్ చేస్తే మనకి మార్గన్ షోడ్ దట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది వైట్ ఐ జీన్స్ WH స్మాల్ హెచ్ అన్నమాట. ఓకే, సో మార్గన్ ఆయన చూపించారు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వైట్ ఐని స్మాల్ w స్మాల్ హెచ్ గా ఇండికేట్ చేశారనమాట వైట్ జీన్ ఐని ప్యారలల్ టు దట్ ఆఫ్ ది X chromosome. సో ఇవి ప్యారలల్ టు ది X chromosome. Okay, this indicates that the small WH gene is located on the X chromosome and that the Y chromosome does not contain it. The WH gene is therefore said to be sex linked. So WH gene అనేది X chromosome మీద లొకేట్ అయి ఉంటుంది. ఓకే, సో ఇది X chromosome మీద లొకేట్ అయి ఉంటుంది, బట్ Y chromosome అనేది ఉండదు. ఓకే, సో ఇది WH Y chromosome మీద WH అనేది ఉండదు. ఓకే, సో దీని మీద WH అయితే ఉండదు. ఓకే, బట్ Xలో అయితే WH అనేది ఉంటుంది. ఓకే, సో దాన్ని WH జీన్ని మనము సెక్స్ లింక్డ్ అని పిలుస్తాము. ఓకే, WH జీని విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ X chromosome we will be calling it as a sex linked. ఓకే, సెక్స్ లింక్డ్. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్, genetic maps can be constructed from an analysis of crossover rates. In succeeding years, the chromosomal locations of many Drosophila genes were determined. So succeeding years further గా చూసినట్టయితే మన chromosomal locations అనేటివి Drosophila genes లో determined గా ఉన్నాయి అన్నమాట. Those genes that reside on the same chromosome do not assort independently. So ఆ genes అనేటివి సేమ్ క్రోమోజోమ్ మీద ఇండిపెండెంట్లీగా అసార్ట్ అవ్వట్లేదంట. ఓకే, హవెవర్ ఎనీ పేర్ ఆఫ్ సచ్ లింక్డ్ జీన్స్ రీకంబైన్ ఎక్స్చేంజ్ రిలేటివ్ పొజిషన్స్ విత్ దేర్ అలీలిక్ కౌంటర్ పార్ట్స్ ఆన్ ది హోమోలాగస్ క్రోమోజోమ్స్. సో ఏదైనా పేరు లింక్డ్ జీన్స్ని రీకంబైన్ చేసాము అంటే రిలేటివ్ పొజిషన్స్లో దాని యొక్క అలీలిక్ కౌంటర్ పార్ట్స్ అనేటివి హోమోలాగస్ క్రోమోజోమ్స్గా ఉంటున్నాయి. ఓకే, సో అవి ఎక్స్చేంజ్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, సో లింక్డ్ జీన్స్ని రీకంబైన్ చేసినప్పుడు ఈ ఎక్స్చేంజ్ అవ్వటంలో పొజిషన్లో అలీలిక్ పొజిషన్స్ని మనం హోమోలాగస్ క్రోమోజోమ్స్ అని పిలుస్తాము కౌంటర్ పార్ట్గా. ఓకే, విత్ ద క్యారెక్టరిస్టిక్స్ ఫ్రీక్వెన్సీ. ద సైటోలాజికల్ బేసిస్ ఆఫ్ దిస్ ఫినామినన్ వాస్ ఫౌండ్ టు అక్కర్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ మియోసిస్ when the homologous doubled chromosomes line up in parallel. సో సైటోలాజికల్ బేస్ చేసుకొని మనం ఫినామినన్ని ఓకే, సో స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ది మియోసిస్ కనుక చూసినట్టయితే హోమోలాగస్ డబుల్డ్ క్రోమోజోమ్స్ అనేటివి ప్యారలల్గా లైనప్ అవుతుంది. ఓకే, సో దాన్ని మనం మెటాఫేజ్ 1 అని అంటున్నాం. హోమోలాగస్ క్రోమాటిడ్స్ దెన్ ఎక్స్చేంజ్ ఈక్వలెంట్ సెక్షన్స్ బై క్రాసింగ్ ఓవర్స్. సో హోమోలాగస్ క్రోమాటిడ్స్ అనేటివి ఎక్స్చేంజ్ అవి ఈక్వలెంట్ సెక్షన్స్గా అవి ఎక్స్చేంజ్ అవుతున్నాయి అన్నమాట హోమోలాగస్ క్రోమాటిడ్స్. ఓకే, సో వాటిని మనం క్రాస్ ఓవర్స్ అని పిలుస్తున్నాం. ద క్రోమోసోమల్ లొకేషన్ ఆఫ్ ది క్రాస్ ఓవర్ పాయింట్ వేరీస్ నియర్లీ ర్యాండమ్లీ ఫ్రమ్ ఈవెంట్ టు ఈవెంట్. సో ద క్రోమోసోమల్ లొకేషన్ అనేది క్రాస్ ఓవర్ పాయింట్ వేరీ అవుతుంది అనమాట ర్యాండమ్గా ఈవెంట్ టు ఈవెంట్. ఓకే, consequently the crossover frequency of a pair of linked genes varies directly with their physical separation along the chromosomes. The crossover frequency అనేది linked genes లో వేరీ అవుతుంది అనమాట. varies directly from physical separation along the chromosome. సో ఈ linked genes ఎప్పుడైతే pair of linked genes వాటి యొక్క క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అనేది డైరెక్ట్గా ఫిజికల్ సెపరేషన్ అవినప్పుడు క్రోమోజోమ్లో మనకి కనిపిస్తుంది. ఓకే, మార్గన్ అండ్ ఆల్ఫ్రెడ్ స్టూవెంట్ మేడ్ యూజ్ ఆఫ్ దిస్ ఫినామినన్ టు మ్యాప్ లొకేట్ ద రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ది జీన్ ఆన్ డ్రోసోఫిలా ఫౌండ్ యూనిక్ క్రోమోజోమ్స్. సో మార్గన్ అండ్ ఆల్ఫ్రెడ్ స్టూవెంట్ అనే ఇద్దరు సైంటిస్టులు వాళ్ళు ఫినామినన్లో మ్యాప్ చేసింది ఏంది అంటే ఓకే, సో వాళ్ళు మ్యాప్ చేశారనమాట. ఈ మ్యాప్లో రిలేటివ్ పొజిషన్స్ అనేటివి జీన్ మ్యాప్ అనేసి ఒక సబ్జెక్ట్ వస్తుంది, అది అన్నమాట. మ్యాప్ అంటే మన ఇండియన్ మ్యాప్ అవి కాదు.
ఇది వచ్చేసి జీన్ మ్యాప్, ఇవన్నీ కూడా జెనెటిక్స్లోనే వస్తాయి అన్నమాట మనకి. ఓకే, సో ఇది మ్యాప్ చేశారనమాట సైంటిస్ట్ వాళ్ళు, రిలేటివ్ పొజిషన్స్ని మ్యాప్ చేశారు జీన్ మీద. ఓకే, సో డ్రోసోఫిల్లా 4 యూనిక్ క్రోమోజోమ్స్ తీసుకొని జీన్స్ మీద పొజిషన్ చేశారనమాట. ఓకే, such studies have demonstrated that chromosomes are linear unbranched structures. సో మనకి తెలిసింది ఏంటంటే స్టడీస్ ఫర్దర్గా డెమాన్స్ట్రేట్ చేసినప్పుడు ఈ క్రోమోజోమ్స్ అనేటివి లీనియర్గా అన్బ్రాంచ్డ్ స్ట్రక్చర్స్లో ఫామ్ అయి ఉంటున్నాయని. ఓకే, we know that such genetic maps, ఇదిగోండి జెనెటిక్ మ్యాప్స్లో ఈ సబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా, సో మనకు తెలిసింది ఏంటంటే ఈ జెనెటిక్ మ్యాప్స్లో ప్యారలల్ ద కరస్పాండింగ్ బేస్ సీక్వెన్స్ ఆఫ్ ది డిఎన్ఏ విత్ ఇన్ ద క్రోమోజోమ్స్. సో ప్యారలల్గా ఏవైతే బేస్ సీక్వెన్సెస్ ఉన్నాయో డిఎన్ఏవి అవి విత్ ఇన్ ద క్రోమోజోమ్లోనే కరస్పాండ్ అయ్యి ఉన్నాయి అన్నమాట. ఓకే, సో అవి కూడా ప్యారలల్లో ఉన్నాయి. ఓకేనా, నాన్ అలీలిక్ జీన్ కాంప్లిమెంట్ వన్ అనదర్ వెదర్ ఆర్ నాట్ 2 recessive traits that affects similar functions are allelic. సో మనకి మనకి ఇక్కడ చెప్తుంది ఏంటంటే నాన్ అలీలిక్ జీన్ కాంప్లిమెంట్ వన్ అనదర్. సో ఈ నాన్ అలీలిక్ జీన్స్ అనేటివి ఒకదానికొకటి కాంప్లిమెంట్ అయినప్పుడు ఎలాంటి ట్రేట్స్ అనేటివి మనకు వస్తాయి. 2 recessive traits అనేటివి అంటే సిమిలర్ ఫంక్షన్ ఆర్ అలీలిక్. సో 2 recessive traits అనేటివి ఒకే సిమిలర్ ఫంక్షన్తో అలీలిక్ ఫామ్లో ఇవి క్యాన్ బి డిటర్మైన్డ్ బై ఏ కాంప్లిమెంటేషన్ టెస్ట్. సో ఇవి కాంప్లిమెంటేషన్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది సేమ్ జీన్ అనేసి తెలుసుకోవచ్చు. ఓకే, ఇన్ దిస్ టెస్ట్ ఏ హోమోజైగోట్ ఫర్ వన్ ఆఫ్ ది ట్రేట్స్ ఇస్ క్రాస్డ్ విత్ ఏ హోమోజైగోట్. సో మనకు తెలిసింది మనకి టెస్ట్ ద్వారా కాంప్లిమెంటేషన్ టెస్ట్ ద్వారా హోమోజైగోట్ అనేది వన్ ఆఫ్ ది ట్రేట్ ఈస్ క్రాస్డ్ విత్ ఏ హోమోజైగోట్. ఓకే, సో హోమోజైగోట్తో క్రాస్ చేసినప్పుడు ఈ హోమోజైగోట్ ఒక హోమోజైగోట్తో ఇంకొక అనదర్ హోమోజైగోట్తో క్రాస్ చేయడం అన్నమాట. ఓకేనా, ఫర్ ది అదర్ homozygote for the other. If the 2 traits are non-allelic, the progeny will have the wild type phenotype because each of the homologous chromosomes supplies the wild type function that the other lacks. That is, they complement each other. For example, crossing a Drosophila that is homozygous for an eye color mutation known as purple. Okay. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2 ట్రేట్స్ అనేటివి నాన్ అలీలిక్ అయినప్పుడు ప్రోజెనీ అనేది వైల్డ్ టైప్ ఫినోటైప్ అవుతుంది. ఓకే, అప్పుడు ఈచ్ హోమోలాగస్ క్రోమోజోమ్ అనేది వైల్డ్ టైప్ ఫంక్షన్ని ల్యాక్ అవుతుంది, అంటే ఉండదు అనమాట, వైల్డ్ టైప్ ఫంక్షన్ ఉండదు. ఓకే, సో హోమోలాగస్ క్రోమోజోమ్స్ బేస్ చేసుకుని ఉండేటివన్నీ వైల్డ్ టైప్ ఫంక్షన్ని ఇవ్వలేవు, ల్యాక్ అవుతుంది అనమాట. అప్పుడు కాంప్లిమెంట్ అవుతుంది, దట్ ఈస్ దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఓకే, for example, crossing a Drosophila that is homozygous for an eye color mutation known as purple with a homozygote for another eye color mutation known as brown. సో ఇక్కడ కనుక చూసినట్టయితే మనము పైన ఇక్కడ ఏమంటున్నారు, డ్రోసోఫిల్లో ఫ్రూట్ ఫ్లైని తీసుకున్న హోమోజైగస్లో ఉన్న కలర్, ఓకే, పర్పుల్ కలర్ని తీసుకొని మనము పర్పుల్ కలర్, ఓకే, హోమోజైగోట్ అని పిలుస్తాం అన్నమాట, పర్పుల్ కలర్ అని. ఓకే, సో అది ఇంకొక కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ని తీసుకుంటున్నాం. ఓకే, ఈల్డ్స్ ప్రోజెనీ విత్ వైల్డ్ టైప్ ఐ కలర్. సో ఇక్కడ మనము పర్పుల్ అండ్ బ్రౌన్ని క్రాస్ చేసినప్పుడు మనకి ప్రోజెనీ అనేది వైల్డ్ టైప్ ఐ కలర్లో వస్తుంది. thereby demonstrating that these 2 genes are not allelic. అప్పుడు మనము మ్యూటేషన్ అంటే మనము హోమోజైగోట్ అంటే ఇవి 2 కూడా మ్యూటేషన్ కలర్స్ అనమాట, పర్పుల్ బ్రౌన్. ఓకే, సో ఈ మ్యూటెంట్ ఫ్రూట్ ఫ్లైస్ని ఎప్పుడైతే మనం క్రాస్ చేస్తున్నామో అప్పుడు మనకి వైల్డ్ టైప్ ఐ కలర్ అనేది వస్తుంది. అప్పుడు వాటిల్లో ఉన్న జీన్స్ని మనం ఏం పిలుస్తాం, నాట్ యాన్ అలీలిక్ జీన్స్ అని పిలుస్తాం. ఓకే, అర్థమైందా? సో ఇది వైల్డ్ టైప్, ఇది మ్యూటెంట్ టైప్. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి డయాగ్రామ్స్లో మనకి, చూసారా, గ్రే బాడీ, రెడ్ ఐస్, లాంగ్ వింగ్స్, ఇవన్నీ కూడా మ్యూటెంట్, వైల్డ్ టైప్స్, మ్యూటెంట్స్ అవన్నీ చూపిస్తున్నారు అనమాట. సో వైల్డ్ టైప్ అంటే లాంగ్
అరిస్టే లాంగ్ వింగ్స్, మ్యూటెంట్ అంటే షార్ట్ అరిస్టే డంపీ వింగ్స్, ఓకే, లాంగ్ లెగ్స్ టార్స్. ఇటు సైడ్ అన్నీ కూడా వైల్డ్ టైప్, ఇటు సైడ్ అన్నీ కూడా మ్యూటెంట్ టైప్, ఓకే. In contrast, in crossing a female Drosophila that is homozygous for a sex-linked white eye color allele WH with a male carrying the sex-linked coffee eye color allele, the female progeny do not have wild type eye color. So ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నారు, అది ఫీమేల్ డ్రోసోఫిలా అనమాట. హోమోజైగస్ సెక్స్ లింక్డ్ వైట్ ఐ కలర్ అల్లీల్ని తీసుకొని మేల్ని, అది సెక్స్ లింక్డ్ కాఫీ ఐ కలర్ అల్లీల్ ఉన్న ఫీమేల్ దాంతో క్రాస్ చేస్తున్నారు. అప్పుడు వైల్డ్ టైప్ ఐ కలర్ ఏదైతే ఫామ్ అవుతుందో దాంట్లో ఎక్కువగా మనకి దాంట్లో కూడా మనకి ఏమి వైల్డ్ టైప్ ఐ కలర్ అనేది లేదనమాట, ఓకే. సో ఫీమేల్ ప్రోజనీలో ఏమి కనపడట్లేదు అనమాట, ఓకే. ద WH అండ్ CF జీన్స్ మస్ట్ దేర్ ఫోర్ బి అలీలిక్. సో స్మాల్ WH అండ్ CF జీన్స్ అనేటివి అలీలిక్ అనమాట, ఓకే. Gene direct protein expression. The question of how gene control the characteristics of organisms took sometimes to be answered. Archibald Garrod was the first to suggest a specific connection between genes and enzymes. So Archibald Garrod అనే సైంటిస్ట్ ఫస్ట్ సజెస్ట్ చేసింది ఏంటంటే స్పెసిఫిక్ కనెక్షన్ బిట్వీన్ జీన్ అండ్ ఎంజైమ్స్ అనేటివి సజెస్ట్ చేశారనమాట, ఓకే. Individuals with alkaptonuria produce urine that darkens alarmingly on exposure to air, a consequence of the oxidation of the homogenesic acid they excrete. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇండివిజువల్ ఎవరికైతే ఆల్కాప్టోనూరియా అనే డిసీజ్ ఉందో వాళ్ళు యూరిన్కి వెళ్ళినప్పుడు డార్క్ కలర్లో యూరిన్ అనేది పాస్ అవుతుంది, ఓకే. సో ఇది ఎయిర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి కాన్సిక్వెన్స్ ఆఫ్ ఆక్సిడేషన్ అనేది హోమోజెనిస్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఆక్సిజన్తో ఈ యూరిన్ అనేది ఆక్సిజన్తో ప్రజెంట్ అవుతుంది కాబట్టి అప్పుడు హోమోజెనిస్టిక్ యాసిడ్ అనేది ఎక్స్క్రీట్ అవుతుంది, ఓకే. ఇన్ 1902 Garrod showed that this rather beijing metabolic disorder, its only adverse effect is arthritis in later life, results from a recessive trait that is inherited in a Mendelian fashion. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 1902లో గ్యారోట్ అనే ఆయన చూపించింది ఏంటంటే మెటబాలిక్ డిసార్డర్ అనేది రిజల్ట్ అయ్యేది రెసెసివ్ ట్రేట్స్లో మాత్రమే, ఓకే. సో ఇది ఆల్రెడీ ఎర్లియర్ మెండెలియన్ ఫ్యాషన్స్లో మనకి తెలిసిందే అనేసి ఆ సైంటిస్ట్ చెప్తున్నారనమాట, ఓకే. ఈ ఫర్దర్ డెమోన్స్ట్రేటెడ్ దట్ ఆల్కాప్టోన్యూరిక్స్ ఆర్ అనేబుల్ టు మెటబలైజ్ ద హోమోజెనెటిసిక్ యాసిడ్ ఫెడ్ టు దెమ్. సో సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే గ్యారోడ్ సైంటిస్ట్ ఆల్కాప్టోనూరియా ఎవరికైతే ఉందో డిసీజ్ వాళ్ళు మెటబలైజ్ చేయడం హోమోజెనిస్టిక్ యాసిడ్ని మెటబలైజ్ చేయడం వాళ్ళకి లేదన్నమాట, ఓకే. సో వాళ్ళకి ఈ ఆల్కాప్టోన్యూరిక్ డిసీజ్ వల్ల ఈ హోమోజెనిస్టిక్ యాసిడ్ అనేది మెటబలైజ్ అవ్వట్లేదు, ఓకే. అండ్ దేర్ ఫోర్ కన్క్లూడెడ్ దట్ దే ల్యాక్ అన్ ఎంజైమ్ దట్ మెటబలైజ్ దిస్ సబ్స్టెన్స్. సో వాళ్ళకి పర్టికులర్ పర్సన్ ఆల్కాప్టోనూరియా పర్సన్కి ఒక ఎంజైమ్ అనేది ల్యాక్ అవుతుంది, అది ఈ సబ్స్టెన్స్ని మెటబలైజ్ చేయట్లేదు అనేసి ఆయన కనుక్కున్నారనమాట. Garrod described alkaptonuria and several other inherited human diseases. He had studied an inborn errors of metabolisms. So Garrod scientist and describe చేసింది ఏంటంటే ఆల్కాప్టోనూరియా అనే అండ్ సెవరల్ అదర్ ఇన్హెరిటెడ్ అండ్ హ్యూమన్ డిసీజెస్ ఆయన చదివింది ఏంటంటే ఇన్బోర్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం. ఇన్బోర్న్ ఎర్రర్స్ ఉండడం వల్ల ఈ మెటబాలిజం యొక్క ఎంజైమ్ అనేది absent అవుతుంది అనేసి ఆయన స్టడీస్లో తేలింది, ఓకే. బిగినింగ్ ఇన్ 1940s, Gregor Biedl and Edward Totem in a series of investigation that marks the beginning of the biochemical genetics showed that there is one-to-one correspondence between a mutation and the lack of specific enzyme. So Gregor Biedl and Totem వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే 1940sలో
బిగినింగ్ ఆఫ్ ది బయోకెమికల్ జెనెటిక్స్లో వాళ్ళు తెలుసుకునేది ఏంటంటే 1-to-1 కరెస్పాండెన్స్ బిట్వీన్ మ్యూటేషన్ అండ్ ద ల్యాక్ ఆఫ్ స్పెసిఫిక్ ఎంజైమ్. సో ఒకదానికొకటి మ్యూటేషన్ అనేది ఫామ్ అయితే ఆ ఎంజైమ్ అనేది స్పెసిఫిక్ ఎంజైమ్ అనేది ల్యాక్ అవుతుంది అనేసి వాళ్ళ స్టడీస్లో ప్రూవ్ అయింది. ద వైల్డ్ టైప్ అండ్ మోల్డ్ న్యూరోస్పోరా గ్రోస్ అండ్ మినిమల్ మీడియా ఇన్ విచ్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ కార్బన్ అండ్ నైట్రోజన్ ఆర్ గ్లూకోజ్ అండ్ NH3. సో వీళ్ళ స్టడీస్లో ఏం తెలియదంటే వైల్డ్ టైప్ మోల్డ్ న్యూరోస్పోరా అనేది గ్రో చేసినప్పుడు మినిమల్ మీడియా మీద సోర్స్ ఆఫ్ కార్బన్ అండ్ నైట్రోజన్ ఆర్ గ్లూకోజ్. సో వాటికి దొరికిన గ్లూకోజ్ ఏంటి అంటే కార్బన్ అండ్ నైట్రోజన్ మాత్రమే అండ్ అమోనియా. ఓకే, సో ఈ 3 సోర్సెస్ వాటికి మినిమల్ మీడియా మీద ఫుడ్గా దొరుకుతుంది. సర్టెన్ మ్యూటెంట్ వెరైటీస్ ఆఫ్ న్యూరోస్పోరా దట్ వేర్ జనరేటెడ్ బై మీన్స్ ఆఫ్ ఇర్రేడియేషన్ విత్ ఎక్స్రేస్. సో న్యూరోస్పోరా అనేది ఇర్రేడియేషన్ విత్ ఎక్స్రేస్ అనేటివి జనరేట్ అయ్యాయి అన్నమాట. అంటే మ్యూటెంట్ వెరైటీస్ అనేటివి ఫామ్ అయ్యాయి. హవెవర్ రిక్వైర్ అండ్ అడిషనల్ సబ్స్టెన్స్ ఇన్ ఆర్డర్ టు గ్రో. సో ఇంకా అడిషనల్ సబ్స్టెన్స్ అనేది యాడ్ చేశారనమాట వాటిని గ్రో చేయడానికి. ఓకే, మిడిల్ అండ్ డాటమ్ డెమోన్స్ట్రేటెడ్ ఇన్ సెవరల్ కేసెస్ దట్ ద మ్యూటెంట్ ల్యాక్ ఏ నార్మల్ ప్రెసెంట్ ఎంజైమ్ దట్ పార్టిసిపేట్ ఇన్ ద బయోసింథసిస్ ఆఫ్ రిక్వైర్డ్ సబ్స్టెన్సెస్. సో మిడిల్ అండ్ డాటమ్ డెమోన్స్ట్రేట్ చేసింది ఏంటంటే ఈ మ్యూటెంట్ ల్యాక్ ఎంజైమ్ ఏదైతే ల్యాక్ అయి ఉందో ఈ మ్యూటెంట్ స్పీషీస్ ద్వారానే వాళ్ళు కనుక్కునేది ఏంటంటే బయోసింథసైజ్ చేసి సబ్స్టెన్స్ని మనకి ఈ ఎంజైమ్ అనేది ల్యాక్ అవుతుంది కాబట్టి బయోసింథసిస్ ద్వారా ఈ సబ్స్టెన్స్ని ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు. ఓకే, దిస్ రిజల్టెంట్ ఇన్ దేర్ ఫేమస్ మ్యాక్సిమం 1 జీన్ 1 ఎంజైమ్. సో వాళ్ళు రిజల్ట్లో ఏం చూపించారంటే 1 జీన్ 1 ఎంజైమ్ యొక్క కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. ఓకే, టుడే వి నో దిస్ ప్రిన్సిపల్ టు బి ఓన్లీ పార్షియలీ ట్రూ సిన్స్ మెనీ జీన్స్ స్పెసిఫై ప్రోటీన్స్ దట్ ఆర్ నాట్ ఎంజైమ్స్ అండ్ మెనీ ప్రోటీన్స్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ ఇండిపెండెంట్లీ స్పెసిఫిక్ సబ్ యూనిట్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే జీన్స్ స్పెసిఫై అయ్యేది ప్రోటీన్స్, జీన్స్ ఏవైతే ప్రోటీన్స్ని స్పెసిఫై చేస్తున్నాయో అవి ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేయలేవు. ఏవైతే ప్రోటీన్స్ స్పెసిఫై అవుతున్నాయో అవి జీన్స్ని ప్రొడ్యూస్ చేయలేవు. అది ఓకే. ఏ మోర్ అక్యురేట్ డిక్టమ్ మైట్ బి 1 జీన్ 1 పాలీపెప్టైడ్. సో ఎక్కువగా మోర్ యాక్యురేట్ డిక్టమ్ వచ్చేసి 1 జీన్ 1 పాలీపెప్టైడ్ అనేది ఫర్దర్గా కనిపెట్టారు. ఎట్ ఈవెన్ దట్ ఈస్ నాట్ కంప్లీట్లీ కరెక్ట్ బికాస్ RNAs with structural and functional roles are also genetically specified. So 1 జీన్ 1 పాలీపెప్టైడ్ కూడా యాక్యురేట్ డిక్టమ్ అనేసి వాళ్ళు కనిపెట్టారు. అండ్ ఇది కూడా కంప్లీట్లీ కరెక్ట్ కాదు అనేసి నిరూపించారనమాట. ఎందుకంటే RNAs అనేటివి స్ట్రక్చరల్ ఫంక్షనల్ రోల్స్ని స్పెసిఫై చేస్తున్నాయి, జెనెటికల్గా స్పెసిఫై చేస్తున్నాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ వరకు చూసాం కదా ఈరోజు. రేపటి నుంచి మనము బ్యాక్టీరియల్ జెనెటిక్స్ అవి కంటిన్యూషన్ చేద్దాం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు యొక్క వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.